నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారం బండ్లగూడలో ఉందండి. మనకి నాగారం బండ్లగూడ మెయిన్ రోడ్కి వచ్చేసి నాగారం నుంచి కీసరికి వెళ్ళే రోడ్కి వచ్చేసి 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి నీట్ హౌస్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. ఇది వచ్చేసి 90 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ 2 BHK. ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్ అండి. చాలా తక్కువ బడ్జెట్. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను అండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి 90 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ CC రోడ్ ఉందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఇంటికి వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. ఇక్కడ చాలా మంచి లొకేషన్లో ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ ఇంటికి స్కూల్స్, కాలేజెస్, మళ్ళీ అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని చాలా దగ్గర. ఇంటికి అది కాకుండా మెయిన్లో వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి. మనకి ఈ ఇంటికి ఎస్పెషల్లీ చాలా ఎవరైతే హైటెక్ సిటీ గచ్చిబౌలికి వెళ్ళొచ్చో వాళ్ళు ఇట్లా డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్తే అయిపోతుందండి. వెళ్ళిపోవచ్చు ఈజీగా. మన కరీంనగర్కి, ఇటు వరంగల్కి, ఇటు విజయవాడకి, ముంబై అన్నిటికీ చాలా దగ్గర అండి. ఈ హౌస్ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉందండి. 90 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మనకు బైక్ పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి బయట పెట్టుకోవచ్చు. ఎందుకంటే 90 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా చిన్న బడ్జెట్ కాదండి. ప్రజెంట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం. మనకి ఇదంతా చూడండి, ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ర్యాంప్ కూడా మంచి ర్యాంప్ ఇచ్చాడు. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియాలో చిన్నగా ఇచ్చాడు. బైక్స్ పెట్టుకోనికి మన ఇష్టం అండి. బైక్ బయట కూడా పెట్టుకోవచ్చు. మనకి గేట్లోకి ఎంటర్ కాగానే స్టెప్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఉంది. మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. రీసేల్ కాబట్టి చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి రైట్ హ్యాండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చాడు. సింగిల్ డోరే ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇంటికి ఇంకో విషయం ఏంటంటే మనకి సెట్ బ్యాక్ కూడా ఉందండి. ఇంటికి చాలా పెద్ద సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. చూడండి అంతా సెట్ బ్యాక్ అండి. మనం చూసేదంతా వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి కస్టమర్ వచ్చేసి చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా తీసుకున్నాడు. చూడండి ఇదంతా సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఒక మంచి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా ఉందండి సెట్ బ్యాక్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ప్రజెంట్ సెట్ బ్యాక్ విషయానికి వస్తే ప్రజెంట్ మీరు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయిన విషయం కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ కదా. మనకి మెయిన్ డోర్ కూడా చూడండి. మనకి జాల్ డోర్ కూడా ఇచ్చాడు, మస్కిటోస్ రాకుండా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయితే చూపించాం కానీ మెయిన్ డోర్ అది. ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ కూడా, గ్రిల్స్ అన్ని పెట్టేశాడు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. చూడండి వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చాడో. మెయిన్ ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్కి షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాదండి మనకి ఇతను. ఎందుకంటే ఓనర్ దగ్గర నుండి కట్టించుకున్నాండి. హౌస్ వచ్చేసి 90 స్క్వేర్ యార్డ్స్ అని కూడా మంచి తక్కువ బడ్జెట్లో ఉన్న హౌస్ అండి. మనకి ఎవరైతే ఇంట్రెస్ట్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అండి. మనకి అక్కడ లోరు కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. షెల్ఫ్ కూడా మన పూజ రూమ్కి చిన్న ఫుడ్ వర్క్ ఇచ్చుకున్నాడు. చూడండి ఇదంతా కిచెన్ వర్క్. దీనిలోకి వచ్చేసి మనకి అది కూడా ఉందండి. మనకి కిచెన్ నుంచి సపరేట్ డోర్ కూడా ఇచ్చాడు. 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చాడు. ఇక్కడ ఎదురుగా టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. మనకి కామన్ బాత్రూమ్ ఒకటి బయట ఇచ్చాడు. ఒకటి మనకి ఇండియన్ వెస్ట్రన్ బాత్రూమ్ అండి. మనకి ఇదేమో వాష్ ఏరియా అండి. మనకి స్నానం చేసుకుని సపరేట్గా ఇచ్చాడు. మనకి వాష్రూమ్కి సపరేట్ ఇచ్చాడండి. చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ పడుతుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ అని కట్టాడు. మంచి కన్స్ట్రక్షన్ వర్క్ చాలా బాగుందండి. మంచిగా ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చి దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి చిన్నగా ఉందండి కూడా బెడ్రూమ్. ఎందుకంటే 90 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి బెడ్రూమ్ సైజ్ కూడా చిన్నగా ఉంటాయండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. వరకు ఇక్కడ కాంప్రమైజ్ కాదండి. 2 బెడ్రూమ్స్ చూపించాను. ఇది ఒక కిచెన్ చూపించాను. ఇది చూపించాను. మనకి బాత్రూమ్ కిచెన్ చూపించాను. హాల్ డైనింగ్ హాల్ కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి చూద్దామంటే స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి చిన్నగా చూడండి. మనకి పైన వచ్చేసరికి ఒక ట్యాంక్ కూడా ఇచ్చాడు. వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చాడు. మనకి ప్లేస్ కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్ ఉంది. చుట్టుపక్కల అన్ని విశాలంగా చూడండి మీరే. అన్ని హౌసెస్ అండి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి కీసరికి వెళ్తుంటే బండ్లగూడ వస్తుందండి. ఆ బండ్లగూడ మెయిన్ రోడ్కి వచ్చేసి 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటే 90 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 20.3 × 40 అండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. 2 BHK అండి. మనకి ప్రైస్ వచ్చేసి 46 lakhs చెప్తున్నానండి. 46 లక్షలే చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.